రైట్ ఇక న్యూస్ ఇన్ డీటెయిల్స్. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ దోచుకుంది, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్పీ కన్వెన్షన్లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఇరిగేషన్, పౌర సరఫరాల అధికారులతో ఇక పనుల పురోగతిపై సమీక్షించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ పనులని వేగవంతం చేస్తూ, అదేవిధంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఏ కారణంగా పనులు డిలే అవుతున్నాయో అవన్నీ పరిశీలిస్తూ సమీక్ష చేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, వేదిక మీద ప్రజలకి, అధికారులకు మనం చేస్తున్నాం. మన ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ లో మన స్లోగన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుగుతామో అన్ని పనులు చేపడుతున్నాము. ప్రజా సమస్యలు ఆ శాఖల మీద ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలి. బిల్డింగ్ ప్రాజెక్టు 2014 మన గవర్నమెంట్ లో స్టార్ట్ చేసి చెండింగ్ లో ఉంది. అది పూర్తయితే కాంగ్రెస్ పేరు వస్తుంది, వెంకటరెడ్డి గారి పేరు వస్తుంది. స్థానాలు పూర్తయితే ఇంకో ప్రాజెక్టు పూర్తయితే ఇంకొక పూర్తవుతుంది. మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అంట. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు మామూలులో పట్టుకుంటే ఆయనే, లక్షల కోట్లు తిన్నది ఆయనే. అఫీషియల్ మీటింగ్ అయినా సరే మా రవిరెడ్డి గారికి ఏంటంటే కొత్తగా ఎంపీ కావడం. ఎందుకంటే తప్పు మాట మాట్లాడినప్పుడు